హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు హడావిడి లేకుండా తొందరగా మనకి నిమిషాల్లో మనం లంచ్ బాక్స్ రెడీ చేయాలంటే ఇలా చేసుకోవచ్చండి. టైం అయిపోతుంది లేదా లేట్గా లేచామన్నప్పుడు ఇలా దాల్ రైస్ చేసేస్తే చాలా బాగుంటుందండి. కూర వేరుగా అన్నం వేరుగా వండకుండా ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, అలానే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే పెద్ద సైజు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేగనివ్వాలండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, మీడియం సైజు. కొంచెం ఇంగు కూడా, ఈ ఇంగు అనేది పూర్తిగా ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. 2 గ్లాసులు మీడియం సైజు బియ్యం కడిగి నానబెట్టుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే 2 గ్లాసులకి గ్లాస్ పప్పు వేసేసుకోవచ్చు. నేను హాఫ్ గ్లాస్ మీద కొంచెం ఎక్కువ వేసానండి. పప్పు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే పూర్తిగా 2 గ్లాసుల బియ్యంకి గ్లాసు బియ్యం వేసేసుకోవచ్చు, గ్లాస్ పప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పప్పు కూడా ఆయిల్లో వేగనివ్వాలండి. అలానే ఆ పప్పుతో పాటు ఇప్పుడు మనం ఏదైతే కడిగి పక్కన పెట్టుకున్నామో బియ్యం, ఆ బియ్యం కూడా వేసేసి వేగనివ్వాలి. ఇలా ఆయిల్లో పప్పు బియ్యం వేగడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మనం ఇమీడియట్లీ తొందరగా అయిపోవాలి అన్నప్పుడు ఇలా చెయ్యండి. అంతా కలిపి 15 మినిట్స్లో అయిపోతుందండి. చక్కగా 2 విజిల్స్ వస్తే చాలు, మంచి టేస్ట్తో మనకి దాల్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలన్నా, లేకపోతే ఆ రోజు కూరలు ఏమీ లేకపోయినా, హడావిడిగా తొందరగా లేవలేకపోయినా, అలా ఏది కారణమైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్సులు రెడీ అయిపోతాయి, మనకి చక్కటి మంచి టేస్ట్ది ఫుడ్ అనేది, రెసిపీ అనేది కూడా రెడీ అవుతుంది. ఉప్పు చూసుకొని తగినంత వేసుకోవాలి. అలానే ఒకసారి కలుపుతూ వేయించుకోవాలండి. బియ్యం పప్పు పోపుతో పాటు వేగాలన్నమాట. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసాను. ఈ మిరియాల పొడి వేయడం వల్ల మనకి పొంగల్ పెడతారు చూసారా ప్రసాదం గుళ్ళో, అంత మంచి స్మెల్ వస్తుంది, అంత టేస్ట్ వస్తుంది అనమాట. కారం కూడా పూర్తిగా ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను చప్పగా ఉంటే బాగుంటుందని కొంచెం కారంగా ఇష్టం అనమాట, అందుకని నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. లేదంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా, వాటితోనే ఆ కారం సరిపోతుంది. కానీ నేను కొంచెం లైట్గా కారం అనేది వేసుకున్నాను. కారంగా కావాలి అన్న వాళ్ళు కారం తప్పకుండా వేసుకోండి. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అనమాట. మనం 1/2 గ్లాసు పప్పు కూడా వేసాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. మొత్తం 4.5 గ్లాసు వేసానండి నేను. అంటే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా, జారుగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అందువల్ల 4.5 గ్లాసులు వేసాను. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మూత పెట్టేయడమే అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారండి. పిల్లలకైతే, మా పిల్లలకైతే ఈ దాల్ రైస్ అనేది చాలా ఇష్టంగా తింటారు. నాకు కూరగాయలు అవి ఏమీ లేనప్పుడు, లేదా ఎక్కువ వంట అవసరం లేదు, మా వారు బయటకు అది వెళ్ళినప్పుడు నేను ఇలా చేసి పెట్టేస్తాను పిల్లలకి. లైట్గా 1 స్పూను నెయ్యి వేసుకున్నానండి పైన. ఈ నెయ్యి కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అందరికీ ఇష్టపడరు కదండి నెయ్యి అనేది. అంతే అండి, చక్కగా కలిపేసి ఇంకొకసారి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే మూత తీయకుండా కాసేపు ఆగి తీయడం వల్ల మనకి ఆ ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఈ బాదం పప్పు అనేది రోజు క్రమం తప్పకుండా పిల్లలకి ఒక 45 డేస్, పిల్లలేంటి పెద్దలేంటి మనమైనా సరే, ఎవరైనా సరే రోజుకు ఒక 6 పలుకులు తింటే మనకి తక్షణ శక్తి అనేది వచ్చి నీరసం అనేది రాదండి. మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో. తప్పకుండా పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి మాత్రం తప్పకుండా ఏం తిన్నా తినకపోయినా ఈ బాదం పప్పు మాత్రం తప్పకుండా డైలీ అందించండి. నేనైతే ఇస్తున్నానండి. అప్పుడప్పుడు జ్యూసుల్లో వాటిల్లో కూడా వేసేయండి. జ్యూస్ చేసినప్పుడు ఒక 5-6 పలుకులు చేసేస్తే జ్యూస్తో పాటు ఇవి కూడా వెళ్ళిపోతాయి, మంచిగా ఉంటుంది. అలానే ఇవాళ స్నాక్స్కి ఇంకా అటుకులు ఉన్నాయండి ఇంట్లో. ఏం లేవు స్నాక్స్, మిక్చర్ అన్నీ అయిపోయి చెకోడీలు అవన్నీ. ఇంకా ఆ అటుకుల్ని కొంచెం ఆయిల్ వేసేసి, ఆ అటుకులు వేసిన తర్వాత అవి వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసామనుకోండి, అవి మిక్చర్లా తయారవుతాయి అన్నమాట. ఇంకా ఇద్దరికి ఒక 6 బాదం పప్పు ఇచ్చేసాను. అలానే స్నాక్స్ కిందేమో అటుకులు పెట్టేశాను. ఇంకా ఆ దాల్ రైస్ అనేది బాక్స్ పెట్టానండి. ఆ వీడియో స్కిప్ అయింది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.